హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆలు 65 బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రొటీన్గా కాకుండా ఆలు బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఇలా కాకుండా ఆలుతోనే ఆలు 65 దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆలు 65 కోసం మిక్సింగ్ బౌల్లోకి ఉడికించుకున్న ఆలుని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని దాంట్లోకి నేనైతే 4 ఆలు తీసుకున్నానండి. అందులోకి 1 కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసి లైట్గా వాటర్ పోసి ఆలుకి కార్న్ఫ్లోర్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు కలర్ కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే అసలు కలర్ని అవాయిడ్ చేసేసాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆలుని ఒక్కొక్కటిగా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి పై లేయర్ అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నిదానంగా గంటతో కదపండి. ఇవి ఒకవేళ మీకు బాగా లుక్ వైజ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదండి. అదొక్కటే ఒక చిన్న డిఫరెన్స్ వస్తుంది. మిగతాదంతా బయట వాళ్ళకి మనది సేమ్ టు సేమ్. వీటన్నిటిని ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవచ్చు. అండ్ ఫ్రై అయింది లేనిది మనకి ఎలా తెలుస్తుందంటే ఒకసారి మనం గంటతో తిప్పుతూ ఉంటే పై లేయర్ అంతా గట్టిగా క్రిస్పీగా తగులుతూ ఉంటుంది. మనకు అర్థమవుతుంది కదా, ఆ స్టేజ్లో పక్కకు తీసుకోవచ్చు. ఇవి సాంబార్లోకి నంచుకొని తినడానికి కూడా చిప్స్ లాగా చాలా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం రైస్ కోసం కడాయిలోకి వాటర్ తీసుకొని వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు బాస్మతి రైస్కి చెప్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు, షాజీరా, అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే రైస్ అనేది అంటుకోకుండా పొడిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి అప్పుడే క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. నేనైతే వెంటనే క్లీన్ చేసి యాడ్ చేశానండి. కొంతమంది 1/2 అవర్ పాటు నానపెడతారు, బట్ అవసరం లేదు. ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు రైస్ అంతా బాయిలింగ్ అయ్యేటప్పుడు నురుగు వస్తుంది కదా, ఆ నురుగుని పక్కకు తీసేయండి. ఈ నురుగు ఉండడం ద్వారా ఏమవుతుంది అని అంటే మనం వాటర్ అంతా వంపేసిన తర్వాత ఈ నురుగు ఒకవేళ ఉంటే రైస్కి మధ్యలో అంటుకొని రైస్ అంతా కొంచెం జిగురుగా ఉంటుంది, పొడిలాడదు. సో నురుగు తీసేసి రైస్ ఒక 80% వరకు కుక్ అయిన తర్వాత మనం దీంట్లో నుంచి వాటర్ని సపరేట్ చేయాలి. మనం మామూలుగా అన్నం ఎలా అయితే వంపుతామో నేను కూడా ఒక మూత పెట్టేసి వంపేసానండి. ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ కోసం మందపాటి కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ ఇందులోకి నేను ఒక పెద్ద సైజ్ టమాటోని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒకసారి టమాటాని కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి నేను 1/2 కప్ చిలికిన పెరుగుని దీంట్లోకి యాడ్ చేశాను. పెరుగుని కూడా ఒక 1 మినిట్ పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పెరుగుని మనం మిక్స్ చేయాలి. అలా చేయడం ద్వారా పెరుగు విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారంని కూడా యాడ్ చేసి అండ్ దీంట్లోకి మనం గరం మసాలాని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు 65 పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఆలు 65 పీసెస్ యాడ్ చేసామో వెంటనే మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 2 మినిట్స్ పాటు బాగా టాస్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఆలు 65 అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి మనం కుక్ చేసుకున్న
బాస్మతి రైస్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అండ్ దీనిపైన మనం కొత్తిమీర, అలాగే నేను సాఫ్రాన్ వాటర్ని యూజ్ చేశానండి. అలాంటి ఫుడ్ కలర్ నేను యూజ్ చేయలేదు. సాఫ్రాన్ని మనం హాట్ వాటర్లో ఒక 2 minutes పాటు ఉంచి దీనిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ అలాగే దీంట్లోకి మనం రెస్టారెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే నెయ్యిని కొంచెం యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు దమ్ రెడీ అయిపోతుంది. ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా అంటే చాలా పలుకుగా ఉంటుంది. తింటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.